నుంచొని వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకొని ఒక సర్పంచ్ని ఈ మధ్య కాలంలో చంపేశారు తెలుసు కదా. వాళ్ళ భార్య పిల్లల్ని ఆదుకుంటారని చెప్పడం అంటే ప్రజలతో మమేకం అవటం. ముఖ్యమంత్రి అంటే రెడ్ కార్పెట్ ఎందుకని చెప్పాడు నేను విశాఖపట్నం సదస్సులో. అవును, నాకేమో రెడ్ కార్పెట్ అవసరం లేదు, పరదాలు అవసరం లేదు, నేను వస్తే చెట్లు నరకటాలు, షాపులు బంద్ చేయటాలు, ఊరంతా కూడా 144 సెక్షన్ పెట్టడాలు అవసరం లేదని చెప్పి ప్రజలతో మమేకమై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి ఎప్పుడైతే 164 సీట్లు కూటమికి ఇచ్చి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారో ఆ రోజే మనకి ఒక స్వాతంత్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి ఒక స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి వస్తే ఆ రోజున ప్రజలు ఏ రకంగా సంబరం చేసుకున్నారో, ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు 75లో ప్రజలు ఎలాగా సంబరం చేసుకున్నారో, జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత మళ్ళీ ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు పండుగ చేసుకున్నారు, స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు. ఆ రోజే ఉందండి, రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ ఉంది, సెక్షన్ 30 ఉంది. మీరు మాట్లాడకూడదు, మీరు నలుగురు కలిసి వెళ్ళకూడదు, ధర్నా చేయకూడదు, ఒక ప్రొసెషన్ చేయకూడదు అని చెప్పి ఒక ఇనుప పాదాల మీద పెట్టి, అసలు విశేషం ఏంటంటే జీవో నెంబర్ 1 తెచ్చి అసలు ప్రతిపక్ష నాయకులు రోడ్ల మీద మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదని చెప్పి తెచ్చినటువంటి జీవో ఒక చీకటి పరిపాలన, ఒక నియంతృత్వ పరిపాలన. నియంతృత్వమే కాకుండా కొంతమంది నియంత్రణ ఉంటారు సార్, వాళ్ళు ఉత్తి నియంతృత్వమే చేస్తూ ఉంటారు కానీ దోపిడీ చేయరు. ఈయన దోపిడీ, నియంతృత్వం, విధ్వంసం కూడా చేసుకుంటూ వచ్చాడు. అమరావతి విధ్వంసం చేశాడు, పోలవరం విధ్వంసం చేశాడు, కిటుకో ఇళ్ళు విధ్వంసం చేశాడు. చివరికి ఆడపిల్లల కోసం కొనిపెట్టినటువంటి 50,000 సైకిళ్ళు పంచకుండా వాటిని తుప్పుపట్టేలా చేశాడు. అతను చేసింది ఏమీ లేదు, అతను వచ్చి సాధించింది ఏమీ లేదు. ఇవాళ పోలవరాన్ని చూడండి, మళ్ళీ ఎంత పెట్టుబడి, దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితి పోలవరం మీద ఏర్పడింది. కాబట్టి ఏదైనా సరే ఛాలెంజ్ గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మిగతా వాళ్ళు మాట్లాడినట్టు మాకు ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం, ఆ రకంగా పోవట్లేదండి ఆయన. మాకు మంత్రులు ఇవ్వండి, 3 క్యాబినెట్లు ఇవ్వండి, 3 సహాయ మంత్రులు ఇవ్వండి, లేదా గవర్నర్లు ఇవ్వండి, స్పీకర్ ఇవ్వండి, డిప్యూటీ స్పీకర్ ఇవి చెప్పట్లా. మాకు ఆర్థికంగా ఆదుకోండి, మా ప్రాజెక్టులు కంప్లీట్ చేయండి, మా సంక్షేమ పథకాలకి నిధులు ఇవ్వండి, మాకు ఉన్నటువంటి రోడ్లు బాగు చేయండి, ఇది కోరుకుంటా ఉన్నాడు ఆయన. అందులో ఒక అడుగు ముందేశాడు. మొన్న ఢిల్లీ ఆయన పర్యటన చారిత్రాత్మకమైనటువంటి పర్యటన, సేమ్ టైం లా అండ్ ఆర్డర్ కూడా ఉక్కు పాదంతో చూస్తున్నారు కదా. రేప్ చేసిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. అవును, అన్ని శాఖలు ఎవరికి వారు ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. గత ప్రభుత్వ పాలనలో మాత్రం ఎవరేం చేస్తున్నారు, ఎవరికి ఏ శాఖలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి. కానీ నెల రోజుల్లోనే ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై వెళ్ళిపోతున్నారు. కొంతమంది మంత్రులు అసలు సమీక్షలే చేయలేదు వాళ్ళ శాఖల మీద. ముఖ్యమంత్రి చేస్తేనే సమీక్ష, మంత్రులు సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు, మంత్రులు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మీరు చూడండి సార్, వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే గోతిగాడ నక్కల్లాగా. నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు, ఏమని, అమ్మఒడికి మొడాలిటీస్ తల్లికి వందనానికి మొడాలిటీస్ ఏంటి అని చెప్పారు. జీవో కాదు అది, జీవోలో ఇస్తారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పి. ఇది మీకు ఏం కావాలో 75% హాజరు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, ఎన్ని పెడితే తల్లికి ఆ 15,000 ఇస్తామంటే ఒక పిల్ల ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఒక తల్లికి ఒక 15,000 ఇస్తామని చెప్పి ఆ సర్క్యులర్ చెప్తే, ఒక పిల్ల గురించి ఉన్న వాళ్ళ గురించి చెప్తే ఒకటే ఇస్తారంట, మిగతా వాళ్ళని హాజరు శాతము అవన్నీ అంటే ఉండాలి కదా. అంటే స్కూల్కు వెళ్ళాలి, చదువుకోవాలి, ఈ ఉద్దేశంతోనే కదా ఇచ్చేది. మీరు స్కూల్కి వెళ్ళకున్నా సరే మేము డబ్బులు ఇచ్చేస్తామంటే బాగుండదు కదా. వాళ్ళు వెళ్ళాలి, వెళ్ళేలా చెయ్యాలి.
సర్క్యులర్ లో ఒకరికి మించి ఎక్కువ ఉంటే ఇవ్వమని ఎక్కడ చెప్పలేదు. అవునవును. ఒకరికి మించి 2-3 ఇస్తామని చెప్పలేదు, మొరాలిటీ చెప్పారు. రైట్. ఏ సింగిల్ పర్సన్ అని చెప్పారు. రైట్ సార్. రేపు 2-3 రోజులు సోమవారం మంగళవారం జీవో రాబోతా ఉంది. అప్పుడు చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది. నిన్న నుండి వాగుతున్నటువంటి వైసీపీ నాయకులకి, కొంతమంది విశ్లేషకులకి. సార్ ఇప్పుడు చాలా మొదలు పెట్టారు, అన్నిటి గురించి మొదలు పెట్టారు వాళ్ళు. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మొదలు పెట్టారు, అదేదో అక్కడ ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పేసి. సో కూటమి ప్రభుత్వం డైరెక్ట్ గా కేంద్ర మంత్రిని తీసుకొచ్చి చెప్పించింది. ఒక్కసారి బయట వేయండి. ఒక్కసారి సార్, ఒక్క నిమిషం రఫీ గారు. Because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that, there is no question of privatization. Because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? Threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working. రైట్ రఫీ గారు. ఇప్పుడు చాలా స్పష్టంగా అక్కడ ఆందోళన చేస్తా ఉన్నారు కార్మికులు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. మా పల్లా శ్రీనివాసరావు గారు గాజువాక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ లీడ్ చేశాడు ఉద్యమానికి. మొన్న ఆయనకి 90